డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన అనగనగా మూవీ చూశాను. స్కూల్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో సాగే ఈ స్టోరీ ప్రజెంట్ జనరేషన్ కి చాలా దగ్గరగా ఉంటుంది. కాన్సెప్ట్ అర్థం కాకపోయినా, సబ్జెక్ట్ రాకపోయినా బట్టి అయినా సరే ఫాస్ట్ ట్రాక్ లో దూసుకుపోయి ర్యాంక్ సాధించాలని ప్రెజర్ చేసిన వారిని దృష్టిలో పెట్టుకొని తీసిన మూవీ అని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందా అన్నది చాలా క్లియర్ గా చూపించారు. సుమన్ స్కూల్ టీచర్ రోల్ కి చాలా బాగా సెట్ అయ్యాడు. ఇలాంటి రోల్ తన నుండి ఇంతకు ముందు కూడా చూసాము. అనగనగా అని మొదలుపెట్టి స్టోరీ టెల్లింగ్ ద్వారా కాన్సెప్ట్ని అర్థం చేసుకోవచ్చని చెప్పే విధానం బాగా నచ్చింది. అంతేకాదు ఈ మూవీ యొక్క మంచి ఫ్యామిలీ డ్రామా అని కూడా చెప్పొచ్చు. తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ ని చాలా బాగా చూపించారు. అలాగే భార్య భర్తల మధ్య గొడవను కూడా సున్నితంగా చాలా బాగా చూపించారు. కొన్ని హార్ట్ టచింగ్ సీన్స్ నిజంగానే టచ్ చేశాయి. సుమంత్ ఇటు స్కూల్ టీచర్ గా అటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. కొడుకుగా యాక్ట్ చేసిన విహార్స్ పెర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిపోయాను. కాజల్ చౌదరి రోల్ కూడా చాలా డీసెంట్ గా అనిపించింది. స్కూల్ చైర్మన్ గా అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. చిన్న మైనస్ పాయింట్లు ఉన్న ఓవరాల్ గా మూవీ చాలా బాగుంటుంది. డైరెక్టర్ సన్నీ సంజయ్ ఒక మంచి సినిమాని అందించారు. ఇది ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ. ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ సినిమాకి సోగాడు వెంకట్ ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.